ఈ వీడియో ఎవరి కోసం అంటే, ఏపీలో ఎవరైతే కానిస్టేబుల్ కోసం, ట్రైనింగ్ కోసం వెయిట్ జేస్తున్నారో వాళ్ళ కోసం. ఈ వీడియోలో నేనేమేం కవర్ జేస్తానంటే, ట్రైనింగ్ అసలకి ఎలా ఉంటది? ట్రైనింగ్‌కి మనం ఏం తీసుకోబోవాలి? ట్రైనింగ్ గురించి కంప్లీట్‌గా చెప్తాననమాట. అక్కడ టైమింగ్స్ ఎలా ఉంటాయి? అది ఇది అనేది ఒక ఓవరాల్‌గా నా ఎక్స్‌పీరియన్స్ షేర్ జేస్తాను. మనకి పోలీస్ ట్రైనింగ్ ఎలా ఉంటది అని. ఫస్ట్ అసలకి మీ అందరికొచ్చే డౌటు ట్రైనింగ్ ఎప్పుడు అంటున్నారు. మనకైతే గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్‌గా ఇప్పుడు ట్రైనింగ్ అని జెప్పి అఫీషియల్ ఆర్డర్సు పీపుల్‌కి, రిక్రూట్స్‌కి రాలేదనమాట. ట్రైనింగు మనకు తెలిసినంత వరకు ఎక్కువ యూట్యూబ్‌లో అందరూ షేర్ చేస్తున్నాయి గానీ, ఈ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో గానీ, ఏదైనా ఆర్డర్స్ గానీ, నాకు వేరే వాళ్ళు పంపిస్తుంది గానీ, ఇయన్నీ చూస్తుంటే ఎక్కువ శాతం ఎక్కువ వస్తున్నాయి ఏందంటే, నవంబర్ 1 నుంచి ట్రైనింగ్ అని జెప్పి చెప్తున్నారనమాట. కాబట్టి మీకింకా అఫీషియల్ రాలేదు. కానీ ఇప్పుడు ట్రైనింగ్‌లో ఎలా ఉంటదంటే, వాళ్ళు ఎప్పుడైనా మీకు డాక్యుమెంట్ ఇచ్చేయొచ్చు. ఈ రోజు నైట్ ఇచ్చేసైనా రేపటికి ట్రైనింగ్ రెడీ అయ్యి ఉండాలంటే రెడీ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ దీనికి మీరు ఆల్రెడీ 2, 3 మంత్స్ నుంచి వెయిట్ జేస్తా ఉన్నారు. ఈ నోటిఫికేషన్ 2, 3 ఇయర్స్ నుంచి ఉంది. 2022 నుంచి. కాబట్టి ఏ టైంలో అయినా బ్యాగ్ సర్దుకొని ట్రైనింగ్‌కి రమ్మంటే రావాల్సిందే. అలానే ఉంటాయి రూల్సు. వితిన్ 1 డేలో ట్రైనింగ్‌కి మీరు రావాలన్నా, అటెండ్ అవ్వాలన్నా మీరు రెడీగా ఉండాలనమాట. ఫస్ట్ అసలకి మీ అందరికొచ్చే డౌటు ట్రైనింగ్‌కి ఏమేమి తీసుకోపోవాలి అని. ట్రైనింగ్‌కి అందరూ చెప్తున్నట్టు ఏదేదో కిట్లు, ఏదేదో అవసరం లేదు. మీకు ట్రైనింగ్‌లో మీరేసుకునే గుడ్డల నుంచి మీరేసుకునే షూస్ గానీ, టీ షర్ట్ గానీ, ఫ్యాంట్ ఉండదు, నిక్కర్ ఉంటది. ప్రతి ఒక్కటి పీటీ ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ మీకు ట్రైనింగ్‌లో ఇస్తారనమాట. కాపోతే కొన్నిసార్లు ట్రైనింగ్‌లో కిట్ రావడం డిలే అవ్వచ్చు గవర్నమెంట్ నుంచి. అందుకని వాళ్ళేం చేస్తారంటే మీ చేత ఒక రూ. 5,000 డిపాజిట్ చేపించుకొని ఒక కిట్ అనేది మీకిస్తారు. గవర్నమెంట్ నుంచి వచ్చే కిట్ లేట్ అవ్వొచ్చనమాట. అదే ఈ ట్రైనింగ్ షూస్ గానీ ఇవన్నీ. కాబట్టి 99% వరకు ఒక 5,000 మీరు డిపాజిట్ చేయాల్సొస్తదనమాట. ఆ స్టార్టింగ్‌లో ఇచ్చే కిట్ కోసం. అందుకని నేను చెప్పేదేందంటే, మీరు ట్రైనింగ్‌కి ఎవరైతే ఎళ్తున్నారో డబ్బులు రెడీ చేసి పెట్టుకోండి. ఒక 10,000-20,000 మరీ 20,000 అంటే మీకెక్కువ అమౌంట్ అనిపిస్తే మినిమమ్ 10,000 గాని, 15,000 గాని ట్రైనింగ్‌కి తీసుకోబోండి. ఎందుకంటే, ఈ అక్కడ డిపాజిట్ చేయడానికి గాని, ఏమన్నా కొనుక్కోవడానికి గాని, దానికి దీనికి ఒక 10,000 అయితే మీ దగ్గర ఖచ్చితంగా చేసి పెట్టుకోండనమాట. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా మీకు ఫోన్‌పేలు అయ్యి ఇయ్యి ఉంటాయి గాబట్టి ఫ్యూచర్‌లో అయినా అక్కడికెళ్ళాకైనా అడిగితే, అక్కడ మీకు మీ పేరెంట్స్ గాని, ఫ్రెండ్స్ గాని ఎవరో ఒకరు ట్రాన్స్‌ఫర్ చేస్తారు కాబట్టి, మనీ మాత్రం అది విషయం. 10,000-15,000 మీ దగ్గర ఉండాలి. తర్వాత మీకు ఇంకో డౌటు, అన్న నాకు స్టైఫండ్ ఎంతొస్తది? స్టైఫండ్ ఎంతొస్తదని? యాక్చువల్‌గా ఇంతకుముందు 91 అలా దాకా ఇచ్చేవాళ్ళంట స్టైఫండ్. దాన్నెందుకు క్యాన్సిల్ చేశారంటే, ట్రైనింగ్‌లోనే సాలరీస్ లాగా ఇవ్వడం వల్ల, వీళ్ళకి చాలా కొవ్వు పెరిగిపోయింది. అప్పుడున్న బ్యాచ్‌కి తాగడం, తిరగడం రచ్చలు చేశారు కాబట్టి, అది క్యాన్సిల్ వీళ్ళకి స్టైఫండ్ ఇస్తే వీళ్ళకి కొవ్వొస్తుంది. కొవ్వుగా ఉంటుంది. వీళ్ళు డబ్బుల్ని మన మీదే రివర్స్ అవుతున్నారు పిచ్చి పిచ్చిగా అని జెప్పి, ట్రైనింగ్‌లో వీళ్ళని రిక్రూట్స్ లాగే చూడాలి అని జెప్పి స్టైఫండ్ జేశారు. స్టైఫండ్ అనేది కూడా మనకు నోటిఫికేషన్‌లో ఎలా మెన్షన్ జేశారంటే, ఇంత అమౌంట్ అని మెన్షన్ జేయలేదు. గవర్నమెంట్ ఫిక్స్ చేస్తది టైమ్ టు టైము అని జెప్పి చెప్పారనమాట. మేము ట్రైనింగ్ జేస్తున్నప్పుడు ఇప్పుడు నా గురించి చెప్పాలంటే, నేను ట్రైనింగ్ జేసింది 5థ్ బెటాలియన్ ఏపీఎస్‌పీ విజయనగరం ఏపీఎస్‌పీ పీసీగా సెలెక్ట్ అయ్యాను. నేను ట్రైనింగ్ జేసింది 2020 కరోనా టైంలో. అప్పుడు మాకెలా ఉండేదంటే, మెస్ మనకి ఫ్రీ ఫుడ్. అక్కడ బెటాలియన్స్‌లోనే మెస్ ఉంటది. హ్యాపీగా మంచి ఫుడ్ ఉంటది. ఫుడ్ గురించి ఏం దిగులు పడొద్దు. మంచిగానే ఉంటది. డిపెండ్స్ ఆన్ మెస్ ఆఫీసర్ అనమాట. ఒక మెస్ ఇన్‌చార్జ్‌ని ఒక ఏఆర్ఎస్ఐ లెవెల్ ఆఫీసర్‌ని ఇస్తారు. అతను మంచి క్యాండిడేట్ కరప్టెడ్ గాదు. మంచి అతనంటే మీకు మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయడం, టైమ్ టేబుల్ ప్రకారం ప్రొవైడ్ చేయడం. ఆఫీసర్స్ అందరూ మంచోళ్ళైతే మీకు మంచి ఫుడ్ ఉంటది. 90% ఏపీఎస్‌పీ బెటాలియన్స్ అన్నిట్లో ఫుడ్ పర్ఫెక్ట్‌గా చాలా బావుంటది. అది. మీకు ఆ మెస్‌కి అమౌంటు కట్ జేసుకున్న తర్వాత ఒక 2100 2200 ఎంతో అవుతుంటది. అది గవర్నమెంట్ నుంచే వస్తది. కట్ జేసుకుంటారు. ఇంకా అది పోను అప్పుడు మాకు స్టైఫండ్ 1600-2000 దాకా వచ్చేది నెలకి. కాబట్టి ఇంక మాకు బయట డబ్బులు అవసరం లేకుండా నెలకి 1600 అంటే ఎందుకంటే మనకి ట్రైనింగ్‌లో మనం హార్డ్‌గానే జేస్తాం. మీరు పోలీస్ ఈవెంట్స్‌కి ఎలా ప్రిపేర్ అయ్యారో సేమ్ ఇదే విధంగా ఉంటదక్కడ. కాబట్టి మనకక్కడ మంచి ఫుడ్ తీసుకోవాలి. అందుకని మీరు ఎక్స్‌ట్రాగా మీకొచ్చిన 1600ని డబ్బులు సేవ్ చేయాలి. అది ఇది అని ఏం పెట్టుకోకుండా 9 మంత్స్ మీ హెల్త్ కాపాడుకోవాలి. దానికోసం మీరు డ్రై ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అంటే బాదం పప్పు గాని, లేపోతే ఈ స్ప్రౌట్స్ అంటారు చూడండి. పెసలు గాని, వేరుశనగ పప్పు ఏ ఒకటి ఈ స్ప్రౌట్స్ అన్నీ తీసుకొని మంచిగా కొనిపెట్టుకొని, మంచిగా ఉదయం మీరు 6కి అలా గ్రౌండ్‌కెళ్ళే ముందు బెల్లం ఇయన్నీ మీరు ఆల్రెడీ గ్రౌండ్ ఈవెంట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అప్పుడైతే ఏదైతే హెల్త్ కోసం ఏమైతే ఈ స్ప్రౌట్స్, బాదం పప్పులు ఇవన్నీ వేరుశనగ ముద్దలు ఇవన్నీ ఏవైతే తినుంటారో సేమ్ అవే మీరు ఇప్పుడు గూడా గ్రౌండ్ 6 కల్లా మీరు గ్రౌండ్‌లో ఉంటారు గాబట్టి, మంచిగా ఇయి తినేసెళ్తే మీరు హెల్తీగా ఉంటారు. ఎందుకంటే బోన్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్‌లో ఎప్పుడు రన్నింగే లాగే ఉంటదనమాట. కాబట్టి ఫుడ్ దగ్గర ఎవరు కాంప్రమైజ్ గాకుండా ఎక్స్‌ట్రాగా డ్రై ఫ్రూట్స్ గానీ, ఇప్పుడు డ్రై డేట్స్ గానీ,
బాదము, ఎండు ఖర్జూరం ఇయన్నీ కొనిపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్. ట్రైనింగ్‌కి మీరు తీసుకోపోవాల్సింది ఏందంటే, ఇప్పుడు తీసుకోపోకపోయినా మన బెటాలియన్స్ గాని అన్నీ మాక్సిమం సిటీస్ ఔట్‌స్కట్స్‌లో ఉంటాయి. ఎవరికొకరు తెచ్చిస్తారు. ఇప్పుడు ఆన్‌లైన్ గూడా ఉంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. కాబట్టి నేను చెప్పేదేందంటే, మళ్ళీ ఇలా డ్రై ఫ్రూట్స్ అయి తీసుకెళ్ళండి. కొంతమందికి కూరలు రోజు ఏసిందే సాంబారు, పప్పే చేస్తారు. అట్లా ఇట్లా అనుకుంటే ఏదైనా ఊరగాయలు తీసుకోపోవడం గానీ, అలాంటివి తీసుకెళ్ళండి. కాకపోతే అయి తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మీ బట్టలు ఉండే బ్యాగ్‌లో పెట్టుకున్నారంటే, బట్టలు మొత్తం పాడైపోతాయన్నమాట ఆయిల్‌తో. కాబట్టి అది కొంచెం చూసుకొని తీసుకుపోయేవాళ్ళుంటే తీసుకెళ్ళండి. మళ్ళీ ఇంకోటేందంటే, మీరన్నీ ఇప్పుడే తీసుకుపోవాలో అంత గూడా అవసరం లేదు. మీకు ప్రతి సండే ఔటింగ్ ఇస్తారు. బయటికెళ్ళొచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా అలా పర్మిషన్ ఉంటది. కాబట్టి అప్పుడు బయటికెళ్ళినప్పుడైనా మీరు కొనుక్కోవచ్చు. కాకపోతే బయటికెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం, అయి ఒకటి మేనేజ్ జేసుకోండి. ఒకవేళ మీరు ఉమెన్ అన్నా, ఎవరినైనా అందరిని పంపిస్తారు. ట్రైనింగ్ సెంటర్స్‌లో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఒకవేళ మీకోసం ఎవరైనా క్లోజ్డ్ వన్స్ దగ్గరున్నోళ్ళు గూడా ప్రతి వీక్ వచ్చి మీకేమైనా ఇవ్వాలనుకున్నా, ఎప్పుడు ఇవ్వాలనుకున్నా ఇస్తా ఉండొచ్చు. దాంట్లో ఏం రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. కాబట్టి ఈట్లి గురించి ఏం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. మీకు ట్రైనింగ్ స్టైఫండ్ గురించి చెప్పేసాను. ఇంకా తీసుకోపోవాల్సిన వస్తువులంటే అక్కడ అన్నీ మీకిస్తారు గాబట్టి, ఏం పెద్ద హడావిడి లేకుండా మీరు సండే ఇలా బయటికెళ్తారు గాబట్టి, ఏదైనా సివిల్ డ్రెస్సులంటే మామూలుగా మీ డ్రెస్సులు జీన్స్ ప్యాంటు, షర్ట్సు, టీ షర్ట్సు కొంచెం లైట్ లగేజ్ తీసుకెళ్ళండి. అంతేగాని ఎక్కువ బ్యాగులు అమెరికన్ టూరిస్టర్ బ్యాగులు లేకపోతే అయన్నీ తీసుకొని ఏదో ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఫీల్ అయిపోయి అన్ని తీసుకెళ్ళడం వల్ల వేస్టే అనమాట. టీ షర్టు, లోయరు. అక్కడ మనకు 90% టీ షర్టు, లోయరే యేసుకొనుంటాం. ఖాళీ టయాల్లో. ఎందుకంటే మీరు మార్నింగ్ 6కి ఎళ్ళిపోతే మళ్ళీ ఈవినింగ్ 6కే మీరు ఆ గ్రౌండ్ నుంచి బయటకొస్తారనమాట. కాబట్టి అక్కడ మీరు జస్ట్ నైట్ టీ షర్టు, షార్టు లేకపోతే లోయరు, ట్రాక్ ప్యాంటు అయ్యే యేసుకుంటారనమాట. ఎప్పుడైనా సండే బయటికెళ్ళేటప్పుడు ఇవేసుకుంటారు. కాబట్టి ఒక జత చెప్పులు, మీ దగ్గర ఏదైనా షూ ఉంటే షూవు, తర్వాత ఈ డ్రెస్ అయి తీసుకెళ్ళండి. మినిమమ్ తక్కువ లగేజ్‌తో ఎళ్తే చాలా బెటర్. ఇంకా మళ్ళీ మీ దగ్గర ఎక్స్‌పెన్సివ్ గోల్డ్ గానీ, హైఫై గ్యాడ్జెట్స్ గానీ ఇప్పుడు ట్రైనింగ్‌లోనే మళ్ళీ పోలీస్‌లోనే కొంతమంది దొంగలు గూడా ఉంటారు. అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్స్‌పెన్సివ్ గ్యాడ్జెట్స్ తీసుకెళ్ళినా ఎవరిని నమ్మేదానికి లేదు. కాబట్టి ట్రైనింగ్‌లో కూడా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది పోగొట్టుకున్నోళ్ళున్నారు. లేకపోతే బయట అక్కడ క్లీనింగ్ చేసేవాళ్ళు గానీ, వాళ్ళు వీళ్ళు గానీ ఎటైనా పోవచ్చనమాట. కాబట్టి ఎక్స్‌పెన్సివ్ గ్యాడ్జెట్స్ అనేవి తీసుకోపోకండి. ఎందుకంటే మీరు తీసుకెళ్ళే ఫోన్ గూడా ఏందంటే, మీరు గ్రౌండ్‌కి తీసుకెళ్ళరు. మీ బ్యాగ్‌లోనే పెట్టెళ్ళాలి. మంచిగా వాళ్ళు ఒక పెట్టె లాంటిది ఇస్తారు. మంచి లాక్ సిస్టమ్ ఉంటది. కాబట్టి ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఎక్స్‌పెన్సివ్ గ్యాడ్జెట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ ఉంటే చాలు. మంచి బ్లూటూతో, ఇయర్ ఫోన్సో తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆ సాంగ్స్ వినడానికి ఏదైనా చేసేటప్పుడు ఫోన్‌లో మాట్లాడడానికి గానీ, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. ఫోను, బ్లూటూత్ ఈ 2 సరిపోతాయనుకుంటున్నా. ఇంకా గోల్డు, ఈ రచ్చ చేతికి చైన్‌లు అయన్నీ ఎక్స్‌పెన్సివ్ వాచ్‌లు ఇయేమి ట్రైనింగ్ టైమ్‌లో అవసరం లేదు. ఈ 9 మంత్స్ కామ్‌గా ఉండండనమాట. తర్వాత ఇంక మీరు తీసుకోపోవాల్సింది ఈ డ్రెస్సులు ఇయన్నీ అర్థమైపోయింది గదా! మీకు ఇంకో మందికి చాలా మందికొచ్చేది, "అన్న నేను షూ మంచి హై క్వాలిటీ వాడతాను. అక్కడ ఎక్కువ రన్నింగ్ కొడతాం గదా!" అంటే మనకు పోలీస్‌లో వాళ్ళిచ్చే బ్రాండు షూసు ఫ్లైట్ బ్రాండ్ ఇచ్చారప్పుడు. ఇప్పుడు ఏ బ్రాండ్ ఇస్తారో లేదు. కొన్ని దగ్గర స్పార్క్స్ ఇయ్యొచ్చు. కొన్ని దగ్గర ఫ్లైట్ అనే బ్రాండ్ ఇవ్వచ్చు. మంచి బ్రాండే. నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే 9 మంత్స్ మీరు ట్రైనింగ్ చేయాలి గాబట్టి, మీ హెల్త్‌కి ఏమైనా మీకే ఇష్యూస్ వచ్చినా గవర్నమెంట్ మీదకే వస్తది. ఏంది ఇంత చెత్త షూస్ ఇచ్చారు. 9 మంత్స్ కూడా ఇయి రావా? పనికి రాకుండా పోయాయని. కాబట్టి మంచి క్వాలిటీయే ఇస్తారు. కాకపోతే మీకయినా గాని నేను వేరే షూ వాడాలంటే వైట్ షూయే ఉండాలి. అది గూడా ఇప్పుడు కొనొద్దు. డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ట్రైనింగ్‌కెళ్ళాక మీకు ట్రైనింగ్ సెంటర్‌లో మీకు ఇన్‌స్ట్రక్టర్‌ని వాళ్ళని అలౌట్ చేస్తారు కదా! సార్ నాకు కాలు ప్రాబ్లమ్ ఉంది. లేకపోతే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ షూ కొనాలి అనుకుంటున్నానని చూడండి. ఎందుకంటే ఎలా ఉంటదంటే కొన్ని దగ్గర స్ట్రిక్ట్‌గా దాని మీద కొంచెం రెడ్ లైన్ అయినా, కొంచెం వేరే కలర్ వచ్చినా గాని యాక్సెప్ట్ చేయరు. అందరూ వైట్ యూజ్ చేస్తున్నారు. నువ్వు ఒక్కడివే డిఫరెంట్‌గా కనిపిస్తావు అంటారు. మీరు 3000, 4000 పెట్టి కొన్న షూస్ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి అక్కడికెళ్ళాక నిదానంగా పర్మిషన్ తీసుకోండి. నాకు హెల్త్ ఇది సార్ ఇష్యూ. అది ఇది అని. కొంతమంది నీ క్యాప్‌లు యేసుకునే వాళ్ళు అలవాటు ఉంటది. అయి గూడా యేసుకోవచ్చు. మరీ వాళ్ళు మనలాంటి మనుషులే అన్నమాట. అక్కడ అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్లు, ఏడీఏ డ్రిల్ ఇన్‌స్ట్రక్టరు, ఏడీఏ అంటారు. అసిస్టెంట్ డ్రిల్ ఇన్‌స్ట్రక్టర్ అని. వాళ్ళు నిజంగా ఎలా ఉంటారంటే, మీ సొంత తల్లిదండ్రులు లాగే బిహేవ్ చేస్తారనమాట. అంటే మీ మీద ట్రైనింగ్‌లో ఎలా ఉంటదంటే, నీ మీద కోపం చూపిస్తాడు, అన్నీ చూపిస్తాడు. కానీ వాళ్ళకి నీ మీద కుల విధంగా గాని, మత విధాలు గాని ఎవ్వరికీ ఎటువంటి ఇది ఉండదు. వాళ్ళెలా చూసుకుంటారంటే, ఈ పిల్లోడికి ఏం తెలీదు. నీకు 30 ఏళ్ళు ఉండొచ్చు, 32 ఏళ్ళు ఉండొచ్చు, నీకు జాబ్ వచ్చి ఉండొచ్చు. వాళ్ళు నిన్నెలా గమనిస్తారంటే, వీడొక రిక్రూటు, వీడికి పోలీస్ గురించి ఏం తెలీదు. మనం మంచిగా డిసిప్లిన్ చేసి పంపియాలి అని చెప్పి ఒక మంచి వేలోనే ఉంటది ట్రైనింగ్. ట్రైనింగ్ గురించి నేనైతే అసలకి మనకిచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటదంటే, ఆ రేంజ్‌లో ఉంటది. కానీ బయట మీరు చూసే పబ్లిక్‌ని చూసి వీడేం కానిస్టేబుల్ రా అన్నట్టు వీళ్ళు బిహేవ్ చేస్తారు కాబట్టి అలా అయిపోయింది. కానీ పోలీస్‌లో మాత్రం 15,00,000 25,00,000 ఎస్ఐకి 25,00,000 అనుకుంటాను. కానిస్టేబుల్‌కి 15,00,000 అనుకుంటాను. మీ మీద ఇన్వెస్ట్ చేసేది ఆ 9 మంత్స్‌కి. కాబట్టి ఇదొక బెస్ట్ ఫేజ్ ఉంటది మీ లైఫ్‌లో. ఈ మంచిగా ఎంజాయ్ చేయండి. మీకు
మంచి మంచి సీఆర్‌పీఎఫ్‌లో పనిచేసిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ గాని, ఆల్రెడీ ఏపీఎస్‌పీలో పనిచేసి సివిల్‌కి రావడం గాని, ఏఆర్‌లో పనిచేసి సివిల్‌కి రావడం గాని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్, ఎక్స్‌పీరియన్స్ పీపుల్ అందరూ మీకు కలుస్తారనమాట. ఆర్మీలో పనిచేసిన వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్‌పీరియన్స్ మీరు తీసుకోవచ్చు. ఆల్రెడీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన వాళ్ళని వాళ్ళ నుంచి ఎక్స్‌పీరియన్స్ తీసుకోవచ్చు. ఆల్రెడీ ట్రైనింగ్‌లో ఇన్‌స్ట్రక్టర్స్ ఉంటారు. అంటే వాళ్ళు చాలా సర్వీస్ ఒక 20 ఇయర్స్ లేకపోతే డిపెండ్స్ ఆన్ సర్వీస్ చేసినోళ్ళు ఉంటారు కాబట్టి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఒక సొంత కేరింగ్ స్క్వాడ్‌కి ఒక 24 మెంబర్స్‌ని అలా చేసి ఒక ఇద్దరిని ఇస్తారనమాట మీకు. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళతో చర్చించుకోవడం గాని, ఏదైనా